సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పేరిట జీఎస్టీ ప్రయోజనాలను రాష్ట్రంలోని ఇంటింటికి తీసుకువెళ్లేలా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది అని జీఎస్టీ డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ ఆర్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు విశాఖ హోటల్ మర్చెంట్స్ అసోసియేషన్ గాజువాక జోన్ ఆధ్వర్యంలో మీనా ప్యారడైజ్ కాన్ఫరెన్స్ హాల్లో అవగాహన సదస్సు నిర్వహించారు. జోన్ కన్వీనర్ వికే రాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆతిథ్య రంగంలో అభివృద్ధి సూపర్ జీఎస్టీ విధానం ఎంతగానో తోడ్పడుతుంది అని చెప్పారు. జీఎస్టీ తగ్గింపు వల్ల పర్యాటక రంగం అభివృద్ధి చెంది తద్వారా హోటళ్లకు ఆదరణ మరింత పెరుగుతుంది అని అన్నారు. సామాన్యులకు మెరుగైన ఫలాలు అందించాలి అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీనిపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేసేందుకు గాను చర్యలు చేపట్టామని అన్నారు. కార్యక్రమంలో జీఎస్టీ అధికారులు ఎం శేషు కుమారి, శైలజ, అసోసియేషన్ సభ్యులు నాయుడు, హరీష్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు టూరిజం అండ్ హాస్పిటాలిటీ మీద ప్రజలకు అవేర్నెస్ కల్పించాలని కార్యక్రమాలు చేయమన్నారు. అందులో భాగంగా ఈరోజు గాజువాక కాన్స్టిట్యున్సీలో క్యాంపెయిన్ నిర్వహించడం జరిగింది. మీనా ప్యారడైజ్ హోటల్ అధినేత వారి ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. ఇందులో మేము చెప్పవలసింది ఏంటంటే, ఈ హోటల్ యొక్క గదులు మీద 12% నుండి 5% రేట్ తగ్గించడం వల్ల, అదేవిధంగా రెస్టారెంట్ ఫుడ్ మీద కూడా 5% వరకు రేట్ 5% జిఎస్టీ రేటు ఉండడం వలన, అదేవిధంగా ఆటోమొబైల్స్, టూర్ బస్సులు, అదే వెహికల్స్ మీద 28% నుండి 18%కి ట్యాక్స్ రేట్ తగ్గడం వల్ల పర్యాటక రంగం అనేది బాగా అభివృద్ధి చెంది పర్యాటకుల సంఖ్య చాలా ఎక్కువయ్యి ఆంధ్రప్రదేశ్ను పర్యాటక రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశం అనేది ఈ జిఎస్టీ 2.0 రిఫార్మ్స్ వల్ల చేయాలనేది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం, సామాన్య మానవుడు కూడా టూరిజం రంగం అనేది పర్యాటకం చేయడానికి దోహదం చేయడానికి, ఫుడ్ మీద, అదేవిధంగా మిగతా టూరిజం మీద ఆధారపడే వివిధ రంగాల మీద ఈ ట్యాక్స్లు తగ్గించడం వల్ల టూరిజం అనేది పెంచాలనే గవర్నమెంట్ ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ కార్యక్రమం నిర్వహించామండి. ఈ కార్యక్రమం నిర్వహించడానికి దోహదపడిన అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు. పెట్టడానికి ఏ విధంగా పెట్టాలని ఒకళ్ళు అడిగారు. అదేవిధంగా వాళ్ళు ఏమంటున్నారంటే, ఇది కస్టమర్కి డైరెక్ట్ బెనిఫిట్ కానీ మాకు బెనిఫిట్ లేదు కదా అన్నారు. సాధారణ గవర్నమెంట్ ఏంటంటే కామన్ మ్యాన్ ఉద్దేశించి జిఎస్టీ 2.0 అనే సంస్కరణలు తీసుకొచ్చింది కాబట్టి ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి కూడా జిఎస్టీ 2.0 సంస్కరణలు అనేది చాలా ఉపయోగం అండి. అది కూడాను నెక్స్ట్ మన ఇప్పుడు హోటల్ అవని లేకపోతే ఏ మర్చెంట్ అయినా కూడా ఎవరైతే కస్టమర్ కస్టమర్ పే చేసిన ట్యాక్సే కడతారు కాబట్టి అల్టిమేట్ గా వీళ్ళకైతే నష్టం ఉండదు. 12% కస్టమర్ ఇస్తే 12% కడతారు, 5% ఇస్తే 5% కడతారు. సో వీళ్ళకి నష్టం అనేది ఉండదు. బట్ ఏంటంటే రేటు తగ్గడం వల్ల టూరిస్ట్ సంఖ్య చాలా ఎక్కువ పెరుగుతుంది కాబట్టి వీళ్ళ బిజినెస్ కూడా బాగా పెరగడానికి దోహదపడుతుంది అనమాట. అదేవిధంగా ఇప్పుడు ఫుడ్ అవ్వచ్చు, ట్రాన్స్పోర్ట్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా వ్యాపారాలు అనేది బాగా పెరిగి విశాఖపట్నం అవ్వచ్చు, లేకపోతే మన ఏపీలో ఉన్న టూరిజం ప్లేస్ అన్ని కూడా టూరిస్ట్ కేంద్రాలుగా అభివృద్ధి అయ్యి ఏపీ కూడా పెద్ద పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని మా అందరం కూడా దోహదపడతాయండి.